రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌కి సంబంధించినటువంటి డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఇప్పటికే విచారణ అయితే శరవేగంగా కొనసాగుతోంది. సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఇప్పటికే ఆ ఫామ్ హౌస్‌ని సీజ్ చేయడంతో పాటు అక్కడున్నటువంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ని విశ్లేషిస్తా ఉంది. ఆ చుట్టుపక్కల ఇప్పటికే సేకరించినటువంటి ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డికి వివరణ ఇవ్వాలి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎంపీ పుట్టా మహేష్‌కి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి ఇటు టీడీపీ కావచ్చు ఆదేశించడం జరిగింది. సో, అయితే ఈ ఒకవైపు లీగల్‌గా జరగాల్సినటువంటి విచారణ కావచ్చు, మిగతా అంశాలన్నీ కొనసాగుతున్న నేపథ్యం. కానీ ముఖ్యంగా ఏపీలో ఈ అంశం కొంత 2 పార్టీలు ఇటు వైసీపీ, టీడీపీ మధ్య అంటే రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీస్తా ఉంది. ఇలాంటి వ్యక్తిని ఎలా సమర్థిస్తారు అని చెప్పి నేరుగా వైసీపీ అధినేత జగన్ చంద్రబాబును టార్గెట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు కూడా దీనికి సంబంధించి ఇటు టీడీపీ నుంచి కూడా కౌంటర్‌లు వస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక యువకునిగా 2024లో రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఆ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఉన్నత విద్యావంతుడు అని చెప్పి పుట్టా మహేష్‌కు టికెట్ ఇచ్చి గెలిపించాము. ఏం తప్పు చేసింది ఇందులో టీడీపీ పార్టీ? ఎందుకు ఇలాంటి పార్టీలకు వెళ్ళడం అవసరమా? పుట్టా మహేష్ ఒకరని కాదు, పార్టీలకు ఉన్నటువంటి రాజకీయ జీవితంలో ఉన్నవారు, ప్రజా జీవితంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. కొన్ని తెలిసి తెలియకుండా కూడా కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉన్నా కూడా అలర్ట్‌గా ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అలర్ట్‌గా ఉండాలి. అలా ఉండాల్సిన చోట ఇప్పుడు పుట్టా మహేష్ అనవసరంగా వివాదంలో తను ఇరుక్కోవడమే కాదు, పార్టీని కూడా అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి మంత్రులతోటి, ఇతర నాయకులతోటి సీఎం చంద్రబాబు కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయనకు పిలిచి టికెట్ ఇచ్చాము. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో టికెట్ ఇవ్వడం జరిగింది. 2024లో ఎంతోమంది సీనియర్ నేతలున్నా కూడా చాలా మందిని పక్కన పెట్టాము. కొంతమందికి టికెట్ ఇవ్వలేదు. కొంతమంది ఈవెన్ మంత్రివర్గంలోనూ కూడా యువతను ప్రోత్సహిస్తూ కొత్త తరం నాయకత్వానికి పట్టం కట్టాము. అలాంటి వాళ్ళందరూ కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలి. పార్టీకి బలోపేతం చేసే విధంగా ఉండాలి. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టకుండా ఉండేలాగా చూసుకోవాలి. కానీ పుట్టా మహేష్‌కి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి మంచి పేరు కావచ్చు, ప్రజల్లో వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేరు మీద ఇస్తే దాన్ని మరింత బలోపేతం చేయాలి. కానీ ఇప్పుడు పార్టీని అనవసరంగా వివాదాలలోకి లాగారు. ప్రత్యర్థులకు అస్త్రంగా ఇచ్చారు. ప్రత్యర్థులకు ఇతరంగా ఎలాంటి అస్త్రాలు దొరకకుండా ప్రభుత్వం మంచిగా పనిచేసుకుంటూ వెళ్తున్న తరుణంలో అనవసరంగా వైసీపీకి ఈ అస్త్రం ఇచ్చినట్టుగా అయింది, విమర్శలకు తావిచ్చినట్టుగా అయింది అని చెప్పి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. ఖచ్చితంగా పార్టీ మొత్తం వ్యవహారం సంబంధించి ఇటు దర్యాప్తు జరుగుతున్న ఆధారంగా కావచ్చు, పార్టీ కూడా అంతర్గతంగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక్కరి కోసం పార్టీ భవిష్యత్తును కావచ్చు, పార్టీ మంచి పేరును చెడగొట్టుకోవడానికి తయారుగా లేను అనేది సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా నెగటివ్ కాకముందే ఈ తన రిప్లై ఏముంటుందో చూసి పైలట్ రోహిత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా ఇటు వైసీపీ విమర్శలు కావచ్చు, చంద్రబాబు కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయిన విధానం కావచ్చు. మొత్తంగా అయితే 2 రాష్ట్రాల్లో ఇప్పుడు డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించినటువంటి చర్చ అయితే ప్రధానంగా నడుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు.